హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ ఎస్, ఈరోజు అయితే మేము మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చిన్నగా చేస్తున్నాం అనమాట. సో ఎందుకు అంటే మా అన్నయ్య బర్త్డే, బట్ మా అన్నయ్య ఇక్కడ లేడు. మా అన్నయ్య అయితే బయట ఉన్నాడు. బయట అంటే ఆ, తను వర్క్ మీద వేరే దగ్గర ఉన్నారనమాట. కానీ మా అన్నయ్య అక్కడి నుంచి ఇక్కడికి పార్టీ చేస్తున్నారు. సో ఇలా మా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏంటక్క ఎప్పుడు మీ మమ్మీ సైడ్ ఫ్యామిలీ అయినా, ఎప్పుడు మీ మమ్మీ వాళ్ళైనా అంటే ఇప్పుడు నార్మల్గా జెన్యున్గా మాట్లాడదాం. మనం ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటామో అండ్ ఎవరితో కంఫర్టబుల్ ఉంటామో వాళ్ళతోనే వీడియోస్ అనేవి తీసుకోగలం, వాళ్ళతోనే ఎక్కువ కలిసి ఉండగలము. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే వీడియోస్కి వచ్చేసరికి మా డాడీ సైడ్ కానీ మిగతా వాళ్ళు ఎవరికి వీడియోస్ అంత కంఫర్టబుల్ ఉండదు. సో అందుకే మేము కలిసిన వీడియోస్ అనేది తీయం. ఫస్ట్లీ మేము కూడా కంఫర్టబుల్ కాదు వాళ్ళతో వీడియోస్ తీయడానికి, బికాజ్ వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలీదు. సో ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ కాదు అన్నప్పుడు మనం వీడియో తీయడం కరెక్ట్ కాదు కాబట్టి. బట్ మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ అయితే మనకి ఏటి ఇష్టమో వాళ్ళు అలానే దానిలోని మెల్ట్ అయిపోతారు అన్నమాట. సో వాళ్ళకి నచ్చకపోయినా మాకోసం అన్నీ చేసేస్తారు, బ్లెండ్ అయిపోతారు. సో దానివల్ల మాకు మా మమ్మీ సైడ్ ఫ్యామిలీతో వీడియోస్ చేసుకోవడానికి కానీ కలిసి ఎక్కువ ఉండడానికి కానీ మాకు నచ్చుతుంది, కంఫర్టబుల్ ఫీల్ కూడా ఉంటుంది, అంతే. సో అందుకని మేము ఎక్కువ మా ఫ్యామిలీతో వీడియోస్ అనేవి షూట్ చేస్తాం, మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతోని. అండ్ మీరు చూస్తే ఎక్కువ మా డాడీ కూడా వీడియోస్ ఉన్నాడు. మా డాడీకి ఇంట్రెస్ట్, కానీ మా డాడీకి అవ్వదు బికాస్ ఆఫ్ వర్క్. మా డాడీ మార్నింగ్ వెళ్ళి ఇంకా నైట్కి వస్తారు కాబట్టి మా డాడీకి కూడా వీడియోస్లో ఎక్కువ రారు. బట్ సమ్ ఒకేషన్స్ ఉంటే డెఫినెట్గా మా డాడీ కూడా వీడియోస్లో ఉంటారు. సో అయినా ఫస్ట్లీ ఏంటంటే మేము వీడియోస్ కూడా చాలా తక్కువ చేసేసాము, తక్కువ చేస్తున్నాము, చేసేసాం కాదు. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీ అంటే మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరం కలిసి అలా ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తాం. సో దాని తర్వాత నేను, తేజ, మా పున్ను బాబు ఇక్కడే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు అనమాట. సో కలిసి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. సో అక్కడ వెళ్ళి అక్కడ నేను వీడియో తీయడానికి అయితే ఇఫ్ పాసిబుల్ ఉంటే అక్కడ కూడా నేను షూట్ చేస్తాను. నేను మా ఫ్యామిలీ సైడ్ అయితే నేను హ్యాపీగా కంఫర్టబుల్గా వీడియో తీస్తాను. అటు సైడ్ నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి నేను తీను. సో తేజ తీయాలి. సో చూద్దాం, తను తీస్తే ఓకే, తను తీయకపోతే నేను ట్రై చేస్తాను, అంతే. నేను వీడియోస్ మా ఇన్లాస్తో ఏం పెట్టట్లేదంటే నేను మీట్ అవ్వట్లేదు, మేము కలట్లేదు అని కాదు, కలుస్తాము. బట్ నేను వీడియోస్ అనేవి షూట్ చేయను, అంతే. అంతే, చిన్నది డిఫరెన్స్. యా, మా చెల్లి పక్కన చెప్తుంది, బట్ ట్రై చేస్తాను. అండ్ చాలామంది నా స్కిన్ కేర్ కోసం అడుగుతున్నారు. సో ఆఫ్టర్ డెలివరీ నా స్కిన్ ఇంకా మంచిగా గ్లో అవుతుంది, ఇంకా బాగుంది, బ్యాక్ టు నార్మల్గా అవుతుంది ఎలా అని చెప్పేసి. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, నేనైతే ఎప్పటి నుంచో క్యాస్కిన్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ క్యాస్కిన్నే నా స్కిన్కి ఆల్మోస్ట్ సీక్రెట్ అని అనుకోండి. సో చాలా బాగా ఉంది అండ్ నాకు మంచిగా రిజల్ట్స్ కూడా వస్తుంది. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది మనకి కస్టమైజేషన్ చేసి పంపిస్తారనమాట. అంటే నా స్కిన్కి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగానే వీళ్ళు నాకు కిట్ అనేది కస్టమైజేషన్ చేసి మనకి పంపిస్తారు, అండ్ కస్టమైజ్డ్ కిట్ పంపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి డాక్టర్తో మనం డెర్మటాలజిస్ట్తో మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటే సో వాళ్ళు మనకి ఏంటి కరెక్టో ఏంటి బెటరో అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ అక్కడ మనకి డైట్ చార్ట్ కూడా చెప్తారు, అన్నీ చెప్తారు. బట్ మనకి మెయిన్ థింగ్ ఓన్లీ వాళ్ళు ఛార్జ్ చేసింది జస్ట్ కిట్ కోసం మాత్రమే ఛార్జ్ చేస్తారు, ఇంకా దేనికి మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోరు. సో ఇది కూడా చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇది మనం కిట్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మనం యాప్ ఓపెన్ చేసి మనకి స్కిన్కి రిలేటెడ్గా అయినా ప్రాబ్లం ఉంటే స్కిన్కి రిలేటెడ్గా మనకి అన్ని సైట్స్ ఫొటోస్ అడుగుతుంది. సో అండర్ డార్క్ ఐస్ కానీ ఆర్ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఎలాంటివి ఉన్నా దానికి తగ్గట్టుగా మన ఫేస్కి ఎలాంటి మనం ఇష్యూ ఫేస్ చేస్తున్నా దానికి తగ్గట్టుగా మనకి కస్టమైజేషన్ కిట్ పంపిస్తారు. ఇఫ్ మనకి హెయిర్లో ప్రాబ్లం ఉంటే డాండ్రఫ్ ఆర్ ఇంకా ఎక్కువ ఏమైనా హెయిర్ లాస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనకి హెయిర్కి రిలేటెడ్గా వాళ్ళు కిట్ అనేది పంపిస్తారు. సో చాలా ఈజీ అని మీరు అనుకోవచ్చు, మన ఫొటోస్ మనం షేర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదు ఇది వెరిఫైడ్ అకౌంట్, వెరిఫైడ్ యాప్ అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం కూడా మనకి ఉండదు. సో నాకైతే చాలా ఇష్టం. అండ్ మనకి కస్టమైజేషన్ కిట్లో నాకైతే ఏం పంపించారంటే ఫేస్ వాష్. సో
చాలా డెఫినెట్గా అందరూ యూస్ చేసే డైలీ ప్రోడక్ట్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ అండ్ ఇంకో 2 ప్రోడక్ట్స్ కూడా పంపించారు. సో నేను ఎక్కువగా యూస్ చేసింది ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ అనమాట. బికాజ్ బయట ఇప్పుడు ఎండలు అంటే మామూలుగా లేవు గైస్. సో డెఫినెట్గా సన్ స్క్రీన్ అయితే అందరూ యూస్ చేయాలి. ఇది మనకి ప్రెజెంట్ ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్లో మనకి దీని రిజల్ట్స్ అనేవి చాలా బాగా తెలుస్తుంది. బికాజ్ సన్ స్క్రీన్ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇది డెఫినెట్గా యూస్ చేస్తాను. సో నాకు ఈ 2 ప్రోడక్ట్స్ చాలా ఇష్టం అనమాట. సో ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను, మంచిగా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ ఎక్కువగా నేను ఏమి బయటకు వెళ్తున్నప్పుడు రాసుకోను. సో సింపుల్గా రెడీ అవుతాను అనమాట. సో అంతే, ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాను కాబట్టి మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే, ఈ ప్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే నేను లింక్ ఇస్తున్నాను. అండ్ అలానే మీరు నా కూపన్ కోడ్ని మాత్రం యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ ఎస్, జస్ట్ ప్లేస్ యువర్ ఆర్డర్స్. అండ్ వీడియోని కంటిన్యూ చేసేద్దామా? ర్యాంక్ ఆఫ్ చే మమ్మీ అరగంట ఉన్నాను వాష్రూమ్ లోని. అది నాకు అనట్లేదమ్మా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ వద్దు ఎంత గొడవ పెట్టాడు తెలుసా? మమ్మల్ని వదిలేసి తినేస్తున్నారు వీళ్ళు. మమ్మల్ని వదిలేసి తినేస్తారా మీరు? టైం ఎంత? జస్ట్ 2:40. ఎవడు ఇంత టైం కొట్టి ఎవరు తింటారు? చచ్చిపోతాము. నేను తింది నాకు అలాగే వంటలాగా ఉందా? ఎలా చూస్తున్నా కల్మి. చాలా మంది అనుకోవచ్చు, ఏంటక్క నువ్వు బ్లాక్ బిట్స్ వేసుకోలేదు, తాడు వేసుకోవట్లేదు, ఎందుకు అని చెప్పేసి. సో ఎందుకని ఏమీ రీజన్ లేదు. నేను మెట్లు పెట్టుకుంటున్నాను. అండ్ తాడు ఏమైందంటే నాది మళ్ళీ బాబు ఉంటున్నాడు కదా, సో వాటిని లాగుతున్నాడు అని చెప్పి ఇంకా నేను వేసుకోలేదన్నమాట. సో తెగిపోతాయి కదా తాడు నల్లపూసలు అని చెప్పి అందుకు వేసుకోవట్లేదు. అండ్ సింధూరం ఏంటంటే నాకు యాక్చువల్లీ డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది. సో అది దానివల్ల మొత్తం ఇంకా ఇక్కడ సింధూరం పెట్టుకునే దగ్గర కూడా నాకు వైట్గా అయిపోతుంది అనమాట. సో అందువల్ల నేను ఇంకా సింధూరం కూడా పెట్టుకోవట్లేదు. సో ఇంకా అందరం లంచ్ అయితే చేసేసాం. యాక్చువల్లీ లేట్ అయిపోయామన్నమాట. మా ఇంటి నుంచి వచ్చేసరికి 1 కల్లా అయినా అట్లీస్ట్ ఉందాము అనుకున్నాము. బట్ మేము వచ్చేసరికి 3 అయిపోయింది. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా లంచ్ అనేది చేస్తారు. అసలు ఫుడ్ ఏదైనా సరే ఫాస్ట్గా తింటారు. బట్ మేము వచ్చేసరికి ఇంక లేట్ అయిపోయింది. బట్ అయినా అందరం కలిసే తిన్నాం అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాము. బట్ ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఓన్లీ మమ్మీ వాళ్ళు చాక్లెట్స్ ఇచ్చారు. సో మళ్ళీ తర్వాత పెట్టుకున్నాం. టీ తాగుతున్నారు. మనం ఏ టైప్ టీ తాగుతాం? ఎవడో ఆడట్లేదు. గేమ్లు ఆడదాం అంటే ఏంటి? నీళ్ళు టీ, వాటర్ టీ. ఒరిజినల్ టీ అంటే అదే. పాలు టీ పొడి ఏదో కాదు. టీ పొడిలో పాలు ఉంటుందా? పట్టించుకున్నావా అంటుంది. ఎవరు పడిస్తారు? స్నాప్ పెట్టుకుంటుందా మమ్మీ? స్నాప్ వాడతావా? సో అప్గ్రేడ్ మా అడ్వాన్స్. మమ్మీ నాకన్నా ముందా? నాకెంత ఉంటదిలే? 85K అంటే 85,000 మంది. అంతే. నాది 40. చెప్పదండి అంతా. దానికి లక్షల్లో ఉంటుంది. లక్షల్లో వెళ్ళారు. ఇది
84,200. సో గాయస్ అది నా స్నాప్. ఎవరైనా కావాలంటే నాకు 40,000 ఉంది. అంటే అవి స్ట్రీక్స్ అంటున్నావు నువ్వు. ఫాలోవర్స్ సరే వదిలి మనం మాట్లాడుతుంటే గైస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్రియాంక స్నాప్చాట్ అకౌంట్ ఫాలో అవ్వండి. నాది కూడా చూపిస్తాను. నీదెందుకే, నీది అవసరం లేదులే. ఎందుకు అడగన్నా చూడు. గేమ్స్ ఆడదాం అంటే కూర్చొని సోది మొఖాల్లాగా అలాగున్నాము. మొహాలమే కదా. ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్ కాదు ఇప్పుడు ఆట మొదలెట్టేస్తాం.